వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. కొద్దిమంది ఎక్కువసేపు శృంగారం చేయడం కోసం వయాగ్రా లాంటివి అంటే సెల్డెనఫిల్ సిట్రేట్ లాంటి మందులు వాడుతూ ఉంటారు. అది మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువసేపు శృంగారం చేయడం కోసము ఆల్కహాల్ లాంటివి కూడా తీసుకుంటూ ఉంటారు. అసలు ఈ రెండు కాంబినేషన్లో అంటే ఈ రెండు కలిపి తీసుకోవచ్చా లేదా, ఇవి తీసుకున్నారు అని అంటే ప్లస్లు ఉన్నాయా మైనస్లు ఉన్నాయా, వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ మరియు సెక్సాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. ఏంటి సార్, రెండు కాంబినేషన్లో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. సో సెల్డెనఫిల్ సిట్రేట్ అందరికీ అర్థమైన వాడుక భాషలో వయాగ్రా ప్లస్ ఆల్కహాల్, ఈ రెండు కలిపి తీసుకుంటే గంట కాస్త 2 గంటలకు వెళ్ళిపోతుందా? యాక్చువల్లీ ఇది సింబాలిక్గా ఇది గ్లాస్ అంటే ఆల్కహాల్ రిజంబుల్ చేస్తుంది. అది బ్లూ పిల్ ఎప్పుడు వయాగ్రాని సింబలైజ్ చేస్తుంది. ప్రాబ్లం. సో ఏంటి అంటే బేసికలీ వయాగ్రాస్ తీసుకున్నప్పుడు దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్కహాల్కి యాజ్ యూజువల్ మనకు దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఇవి రెండు కలిపి తీసుకొని నా దగ్గరకు వచ్చిన రోజులు ఉన్నాయి. సో ఇవి మొత్తానికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ కాంబినేషన్ వచ్చి ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో దట్స్ వాట్ ద థింగ్. మామూలుగా మనము ఒక్కసారి అందరికి అర్థమయ్యేటట్టుగా ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం సార్. ఆల్కహాల్ తీసుకుంటే ఒక 2 పెగ్గులు వేసి శృంగారానికి ముందు వెళ్ళారు అని అంటే ఎక్కువసేపు చేస్తూ ఉంటారు. నిజంగానే చేస్తారా అండి ఎక్కువసేపు ఆల్కహాల్ తీసుకుంటే? సో ఆల్కహాల్ లక్షణం ఏంటి అంటే ఫస్ట్ మన యాంగ్జైటీని తగ్గించేస్తుంది. ఓకే. సో మనది ఏదైతే ఆందోళన మైల్డ్ యాంగ్జైటీ ఉంటుందో అది తగ్గించేస్తుంది. కొద్దిగా ఫ్రీనెస్ని ఇంప్రవైజ్ చేస్తుంది, ధైర్యం వస్తుంది అంటారు. సో అంటే ఫస్ట్ 1 or 2 పెగ్స్కి ఏమవుతుంది అంటే మనలో ఉన్న యాంగ్జైటీ తగ్గి ఈ కొద్దిగా ధైర్యం అనేది వస్తుంది. సో దట్ ఆ లోపల ఉన్న యాంగ్జైటీ ఎప్పుడైతే తగ్గుతుందో సెక్షువల్ యాక్ట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఫస్ట్లో ఇది బాగానే ఉంటుంది. డాక్టర్ గారు ఆల్కహాల్ తీసుకుంటే బాగా సెక్స్ చేయొచ్చు అంటున్నారు, దానికి దయచేసి మాత్రం వెళ్ళొద్దు. ఇది లాంగ్ టర్మ్గా డిప్రెషన్ ఇస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ అడిక్షన్కి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆల్కహాల్ లేకుండా ఎరెక్షన్స్ రాదు అన్న స్టేజ్కి వెళ్తారు. ఈవెన్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే ఎరెక్షన్స్ అస్సలు రావు అన్న స్టేజ్కి కూడా వెళ్తారు. సో ఇది లాంగ్ టర్మ్గా ఏంటి అంటే దీనికి టాలరెన్స్ అనే స్వభావం అనేది. టాలరెన్స్ అంటే ఏంటంటే మనం ప్రతిరోజు అనుకుంటాము ఒక 30 ml ఆఫ్ ఈవెన్ వైన్ తీసుకున్నా మనకు హ్యాపీనెస్ అంటారు కదా, గ్లామర్ వస్తుంది అంటారు. సో అది తప్పు. ఇప్పుడు అమెరికన్ అసోసియేషన్ ఏం చెప్తుంది అంటే ఆల్కహాల్కి టాలరెన్స్ అనే స్వభావం ఉంది. ఒక రోజు 30 ml తీసుకుంటే నెక్స్ట్ డే ఏం చేయాలంటే దానికి డోస్ ఇంక్రీజ్ చేస్తేనే దాని ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది, లేకపోతే అది ఎఫెక్ట్ కనిపించదు. సో ఆబ్వియస్గా ఒక్కసారి ఆల్కహాల్ తీసుకుంటే నెక్స్ట్ డే దాని తర్వాత మళ్ళీ తీసుకున్నప్పుడు అంతే ఆల్కహాల్ తీసుకుంటే అది పనిచేయదు. ఓకే ఓకే. అట్లని ఎక్కువ తీసుకున్నారంటే మళ్ళీ లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. సో ఈవెన్ 1 పెగ్ పర్ డే మనకి హెల్త్కి మంచిది అన్న స్లోగన్ని కూడా ఇప్పుడు తీసేశారు. ఓకే. సో దెర్ ఈస్ నో డౌట్ ఆల్కహాల్ ఆల్వేస్ హ్యాస్ ఎ సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకే, ఇప్పుడు వచ్చేసి సెల్డెనఫిల్ సిట్రేట్ గురించి మాట్లాడదాం సార్. ఈ వయాగ్రా వేసుకోవడం వల్ల మరి ఎక్కువసేపు చేస్తారా? సో సెల్డెనఫిల్ సిట్రేట్ అసలు జనరేట్ అయిందే మనం హైపర్ టెన్షన్ని తగ్గించడం కోసం. అంటే ఒక బీపీ పేషెంట్కి ఇది ఇచ్చినప్పుడు బీపీ తగ్గుతుంది అనే థాట్తోనే దాన్ని డెవలప్ చేశారు. ఇది యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్. సో ఎప్పుడైతే నార్మల్ పేషెంట్లు కానీ ఈవెన్ బీపీ ఉన్న పేషెంట్లు కానీ అదర్ దెన్ మనకు యాంటీ హైపర్ టెన్సివ్తో పాటు ఇది యూజ్ చేసినప్పుడు వాళ్ళకి బీపీ లో అయిపోవడం జరుగుతుంది. ఇది టిపికల్గా మనము ఎక్స్పీరియన్స్ అయ్యే ఇష్యూ. దీంతో పాటు ఏంటంటే లైట్ హెడెడ్నెస్ అండ్ ఫ్లషీ ఫేసెస్, అంటే ఫేస్ ఎర్రగా తిరిగిపోవటం, బబుల్ మూమెంట్స్లో చేంజెస్ రావటం, కొంతమంది కాన్స్టిపేషన్కి వెళ్ళచ్చు, కొంతమంది డయేరియా రావచ్చు, అండ్ కొద్దిగా బ్లోటింగ్ ఎక్కువ అవటం, ఇలాంటి సమస్యలు సెల్డెనఫిల్ సిట్రేట్ వల్ల ఉంటాయండి. అంటే ఇది కూడా సేమ్ దీనిలాగానేనా? మళ్ళీ అంటే మనం ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడాం సార్, 20 mg కాస్త 100కి వెళ్ళినా కూడా పనిచేయదంటా ఉంటారు. ఇది కూడా ఆల్కహాల్ కూడా అంతే. కరెక్ట్ గా చెప్పారు. 1 or 2 పెగ్స్ అనేది ఓకే, తర్వాత మళ్ళీ పెంచుతూ వెళ్తూ ఉండాలి. అంటే దాన్ని టాలరెన్స్ అంటాము. ఇంగ్లీష్ పదం టాలరెన్స్ అంటే ఏంటి అంటే సేమ్ డోసు ఇప్పుడు 25 mgతో స్టార్ట్ చేస్తారు సెల్డెనఫిల్. దాన్ని 50కి వెళ్ళటం, 100కి వెళ్ళడం, 100 వెళ్ళిన తర్వాత అది వేసుకున్నా కానీ అంగం స్తంభించకపోవటం, సెక్షువల్ యాక్టివిటీలో బాగా ఎంబ్రేజ్ అవ్వడం, సో ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. సో దయచేసి వాటి మీద డిపెండెన్సీ లేకుండా అది వేసుకుంటేనే రియల్ సెక్స్ చేయగలము అనే థాట్ ఎప్పుడైతే వస్తుందో అదే బిగ్ సైడ్ ఎఫెక్ట్. సో దాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెటర్. ఇది గైస్ మొత్తానికి చూసారుగా, అంటే ఎక్కువసేపు చేయడం అనేది దేవుడు ఎరుక, ఇక్కడ ఉన్నది కాస్త ఇంకా డ్యామేజ్ అయ్యే విధంగానే ఉంటుంది. సో ఇట్లాంటివి ఆల్రెడీ మేము వాడాం సార్. ఇప్పుడు మాకు మీరు అన్నట్లుగానే ఇదే పరిస్థితి వచ్చింది.
మేము 2 పెక్స్ నుంచి 5 పెక్స్కి వెళ్ళాము, దాని తర్వాత అసలు పూర్తిగా అంగం అనేది స్తంభించలేదు, టాబ్లెట్స్ కూడా వేసుకుంటామను అయినా అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఉంది? సో ఎప్పుడైతే ఈ ఆల్కహాల్ ప్లస్ సిల్డనాఫిల్ వాడి స్టిల్ వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో ఉన్నారో వాళ్ళు ఇవి రెండు ఆపేసినా కానీ ఎరెక్షన్స్ రావు. సో దీని మీద డిపెండెన్సీ వచ్చేస్తుంది. కష్టపడి దీన్ని ఆపుకుంటారు. సార్ నేను ఇప్పుడు తీసుకోవట్లేదని నా దగ్గరకు వస్తారండి. సో సార్ నేను ఆల్కహాల్ తీసుకోవట్లేదు, ముందులాగా ఇవి ఆయగ్రాలు తీసుకున్నా నాకు ఎరెక్షన్స్ రావట్లేదు, దయచేసి నాకు హెల్ప్ చేయండి అని. సో ఎప్పుడైతే ఇవి తీసుకుంటారో మనకేమవుతుందంటే అంగంలో బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. సో ఈ అంగంలో బ్లడ్ సప్లై ఎప్పుడైతే తగ్గుతుందో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. మనకు అంగం అంటే కోరికలకి తగ్గట్టు అంగం స్తంభించడం అనేది జరగదు. సో దీనికి మనం ఏం చేస్తాము అంటే షాక్ వేవ్ థెరపీ అనేది పెడతాం. సో ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తాము అంటే అంగానికి అంటే పురుషాంగము షాఫ్ట్ అని అంటాము. ఈ పురుషాంగానికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఒక మసాజింగ్ టెక్నిక్ అనేది అప్లై చేస్తాం. సో షాక్ వేవ్ థెరపీ అంటే సో దీంతో ఏమవుతుంది అంగానికి బ్లడ్ సప్లై పెంచుతాం. సో ఏదైతే ఈ సిల్డనాఫిల్ సిట్రేట్ అంగంలోని బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేసి బ్లడ్ సప్లైని పెంచుతుందో మనం ఏం చేస్తామంటే అంగంలోని రక్తనాళాలని ఇంక్రీజ్ చేసి మనకు బ్లడ్ సప్లై అనేది పెంచుతాం న్యాచురల్ వేగా. ఈ కెమికల్ ఇండక్షన్ ఆఫ్ ఈ ఎరెక్షన్స్ని తీసేసి న్యాచురల్ వేగా ఎరెక్షన్స్ని ఇంప్రవైజ్ చేస్తాం. సో దాంతో వాళ్ళు హ్యాపీగా సెక్షువల్ యాక్టివ్ చేసుకోవచ్చు డిపెండెన్సీ లేకుండా. ఓకే, ఆల్రెడీ ఈ టాబ్లెట్స్ వాడి వాళ్ళకి వచ్చేసేసి ఇవి డైల్యూట్ అయిపోయి ఉంటుంది కదా, అంటే వ్యాసో డైల్యూటర్గా ఇది పనిచేసి ఉంటుంది. మళ్ళీ ఎట్లా రక్తనాళాలు అనేవి చిన్నగా అయిపోతాయా లేదంటే ఎట్లా చేస్తారు అది? సో ఈ డైలేట్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే సిల్డనాఫిల్ సిట్రేట్ వేసినా కానీ అంగం లా అవుతుంది కానీ స్టిఫ్నెస్ రాదు. సో ఈ డైలేట్ అయినవి అలాగే ఉండిపోతాయి కానీ రక్తం గష్ రాదు. సో ఈ షాక్ అయితే ఏమవుతుందంటే కొత్త రక్తనాళాలు ఏర్పడి ఆ స్టిఫ్నెస్ అనేది ఇంప్రవైజ్ చేస్తాయి, టిష్యూ రిపేర్ అనేది ఏర్పడతాయి, నియోవాస్కులరైజేషన్ అంటాం. సో న్యూ వెజల్స్ ఫామ్ అవుతాయి. ఈ షాక్ వేవ్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? సో ఈ షాక్ వేవ్లో ఈ షాక్ అనేది ఒక మిత్ వర్డ్. బేసికలీ దీనికి మనం ఎలక్ట్రిక్ షాక్ కానీ ఇట్లాంటిది కాదు, సౌండ్ వేవ్ థెరపీ అంటాం. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ షాక్ కానీ ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు పూర్తిగా వీళ్ళు వచ్చేసేసి మీరు చెప్పారని చెప్పేసి లేకుంటే మన వీడియో చూసారని చెప్పేసి ఇవన్నీ బంద్ చేసేసారు, షాక్ వేవ్ తీసుకున్నారు. సో దాంతో పాటుగా ఏమైనా సప్లిమెంట్స్ అంటే ఏమైనా టాబ్లెట్స్ వాడాలా, అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్లో ఏమైనా చేంజెస్ రావాలా? నేను షాక్ వేవ్ ఇచ్చిన తర్వాత మనకు వాళ్ళకి ఫిజికల్గా కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయాల్సి వస్తుంది. వాటిలో దాని లోపాలు బట్టి నేను మెడికేషన్స్ ఇస్తాను. అంటే మోస్ట్లీ మనకు డైటరీ సప్లిమెంట్ లాంటివే పెడతాను కానీ వయాగ్రా లాంటివి పెట్టకపోవచ్చు. సో వాటిలో తీసేస్తే మనకు విత్ షాక్ వేవ్ థెరపీ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్. ఇది ఏ ఏజ్ వాళ్ళకి సూటబుల్ సార్? అంటే కొంతమంది వీడియో చూసే వాళ్ళు 50లో ఉండొచ్చు, 20లో ఉండొచ్చు, 80లో ఉండొచ్చు. సో 80 వాళ్ళకి కూడా కోరికలు ఉండి అంగం స్తంభించకపోవచ్చు, అట్లాంటి వాళ్ళకి కూడా ఇది వర్తబుల్ అండి? అవును, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న సమస్య యూజువల్లీ 40 to 60 ఏజ్లో వస్తుంది. అంటే మనం వయాగ్రా ప్లస్ ఇది, కానీ కొంతమంది యంగ్ పిల్లల్లో కూడా ఇలాంటివి ఉంటాయి. సో కానీ ఈ షాక్ వేవ్ థెరపీ మాత్రం 18 years to 90 years వరకు ఎవరికైనా ఇవ్వచ్చు. ఫర్దర్ అంటే హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కూడా పేస్ మేకర్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. యా అంటే మనం షాక్ అని మీరు భయపడుతుండొచ్చు పేస్ మేకర్కి, బట్ ఇది ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ ఏం కాదు. సో డైరెక్ట్ సౌండ్ వేవ్స్ థెరపీస్ కాబట్టి పేస్ మేకర్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ వాళ్ళల్లో మళ్ళీ హార్ట్ ఇష్యూస్ రావడం కానీ జరగదు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఇది మొత్తానికి ఈ రెండు కలిపి తీసుకున్నారంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి తప్ప తక్కువ అయితే కావు. సో ఒకవేళ మీకు ముందు నుంచి అలవాటు ఉండి ఆల్కహాల్ కావచ్చు, ఈ వయాగ్రా లాంటివి కావచ్చు వాడి ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంలో ఉన్నారంటే షాక్ వేవ్ థెరపీ అనేది ది బెస్ట్ అని చెప్పేసి డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.